నంద్యాల జిల్లాలో అక్రమంగా విద్యుత్ చౌర్యంపై ఏకకాలంలో 5 చోట్ల విజిలెన్స్ అధికారుల టీమ్స్ తనిఖీలు. గడివేముల మండలం గడిగరేవుల, దుర్వేసి, కొరటమద్ది, తిరుపాడు గ్రామాల పరిధిలో ఉన్న చేపల చెరువుల్లో అక్రమంగా కరెంటు వినియోగిస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు. చేపల చెరువుల యజమానులు శంకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రాజు అనే వారిపై 16 కేసులు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు. వివరాల్లోకి వెళితే, రైతుల పేరుతో మీటర్లు పెట్టుకొని చేపల చెరువులకు వాడడమే కాకుండా ఆ మీటర్లకు టెక్నికల్గా ఉపయోగించి దొంగతనంగా కరెంట్ను వాడుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈరోజు ఏకకాలంలో పలు బృందాలుగా ఏర్పడి కరెంట్ దొంగతనంగా వినియోగిస్తున్నట్లు గుర్తించి పలువురిపై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపిన ఉమ్మడి కర్నూలు జిల్లా విజిలెన్స్ అధికారులు. మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మన ఏపీటీఎస్ సిఏ గారు, ఎస్ఐ గారు, ఏపీ విజిలెన్స్ టీము అందరూ వచ్చి దాడులు నిర్వహించగా ఈ దుర్వేసి, తర్వాత కొరటిమద్ది, తిరుపాడు 3 గ్రామాల్లో ఫిష్ పాండింగ్ కల్చర్కి అగ్రికల్చర్ తరఫున ఉన్న సర్వీసుల నుంచి ఈ ఫిష్ పాండింగ్ కల్చర్కి మీటర్ లేకుండా, మీటర్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాడటం అలాంటి సర్వీసులు మేము అన్నీ చూసాము. చూస్తే దాదాపు ఇది కన్ఫర్మేషన్ అయ్యి దాదాపు ఒక 16 కేసులు బుక్ చేయడం జరిగింది. వీటికి అసెస్మెంట్ అందాజుగా ఒక 8 లక్షలు కానీ 9 లక్షలు కానీ రావచ్చు. అది అసెస్మెంట్ మేము సిస్టంలో కంప్యూటర్లో చూసేసి వాళ్ళకి నోటీసులు పంపించడం జరుగుతుంది. ఎన్నేళ్ల నుంచి జరుగుతుందని ఏమైనా సమాచారం మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 2 సంవత్సరాలని మేము ఎంక్వైరీలు తెలుసుకొని దాన్ని బట్టి అసెస్మెంట్ వేస్తాం. గతంలో ఎప్పుడు తనిఖీలు చేయలేదు సార్ స్థానికంగా విద్యుత్ అధికారులు? అది మేము చెప్పలేము. గతంలో అనేది మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? అది మా టీ గారు విజిలెన్స్ మా పై అధికారులు తీసుకుంటారు. మీ పేరు సార్? కృష్ణమూర్తి.